భాస్కర శతకాన్ని మారయ్య వెంకయ్య అనే కవి రచించారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళు తాము కొన్ని ప్రజలకు మంచి విషయాలు నీతి బోధల్లో చక్కని శ్లోకాలుగా అందించిన శ్లోకంలో ఈయన శ్లోకం ఒకటి. తాలిమి తోడ గూరిమి కృతజ్ఞునకెయ్యడ నుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణము మిక్కిలి కీడగు పాము పిల్లకున్ పాలిడి పెంచిన విషము పాయగా నేర్చునే దాని కోరలంజాలగా నంతకంతకొక ఛాయను హెచ్చుగాక భాస్కరా అని మకుటం ఉంచి ఈ పద్యం రచించారు. ఎంతో ప్రేమతో కృతజ్ఞుడు అంటే కృతజ్ఞత అంటే చేసిన మేలుని మర్చిపోయేవాళ్ళని కృతజ్ఞుడు అంటారు. అలా కృతజ్ఞతగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడా కీడు చేయాలనే ఉంటుంది మనం మంచి చేసిన. అలా ఎగ్జాంపుల్గా ఒక పాము పిల్లని తీసుకుని, పాము ఆకలితో ఉందని చెప్పి ఒక రైతు వణుకుతూ ఉంటే చలికి ఆ పాముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెచ్చగా దానికి పాలు తాగిచ్చాడు. పాలు తాగంగానే దాని కూరలు బాగా హీట్ ఎక్కిపోయాయి అన్నమాట, బాగా ఘాటుగా, దేన్నన్నా కొరకాలి అన్నట్టుగా. ఎదురుగా ఎవరు కనిపించారు? పాముకు పాలు పోసిన ఆ రైతు కనిపించాడు. వెంటనే ఆ రైతుని కాటేసింది. కృతజ్ఞత అది. చేసిన మేలుని మర్చిపోవడం. దానికి ఒకటే తెలుసు, తన కూరల్ని ఉన్న ఆ దురదని ఇది తగ్గించుకోవాలంటే కాటేయాలి అంతే. కానీ తనకి చలి తగ్గించి పాలు పోసాడు అన్న కృతజ్ఞత లేదు, కృతజ్ఞతే ఉంది దానికి. ఆ కృతజ్ఞతతో అతన్ని కాటేసింది. అదేవిధంగా మనం కూడా గమనించాలి, ఎవరు కృతజ్ఞతతో ఉంటారు, ఎవరు కృతజ్ఞతతో ఉంటారు. కృతజ్ఞత అంటే మనం చేసిన మేలుని మర్చిపోకుండా చిన్న మేలైనా చిన్న సాయమైనా జీవితకాలం వాళ్ళు దాచుకుంటారు. మనం చేసిన మేలుని మనకు కూడా మేలు చేయాలని చూస్తారు. కానీ చేసిన మేలుని మర్చిపోయి మనకు కీడు చేయాలని చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళని మనం గమనించుకుని అటువంటి వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది. అది ఈ పద్యంలో మారయ్య వెంకయ్య కవి గారు మన ముందు ఉంచారు. ఈ నీతిని తెలుసుకుని